హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 86. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయ్యో లాస్య, నేను మార్చడం లేదు. నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత తిట్టు, ఓకేనా? అసలు మ్యాటర్ ఏంటంటే, మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్. మా మమ్మీ వాళ్ళది గుజరాత్ మార్వాడి ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆ పద్ధతి ప్రకారం చూస్తే మా మామయ్య కూతుర్లు, కొడుకులు నాకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అవుతారు తప్ప మరదళ్ళు, బావమరుదులు కారు. అర్థమైందా? అది కాక మనది ఏమైనా బ్లడ్ రిలేషన్ కూడా కాదు. కంపల్సరీ నువ్వు నాకు చెల్లెలివి కావడానికి. మరి ఎందుకంత భూతద్దంలోంచి పెట్టి చూస్తున్నావు? ఆల్ రైట్, అన్నీ పక్కన పెట్టు. జస్ట్ నా మాట విను. నా లవ్ని యాక్సెప్ట్ చెయ్యి. లాస్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకో. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. త్వరగా నా లవ్ని ఓకే చేసి మాటిస్తున్నాను. నేను లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటాను. నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం లాస్య. ప్లీజ్, ఇప్పటి వరకు ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు. నువ్వు ఓకే అనేస్తే నేను మా ఇంట్లో వాళ్ళతో, ఆ తర్వాత నీ ఇంట్లో వాళ్ళతో అనగానే ప్లీజ్ షట్ అప్ అని గట్టిగా అరిచింది లక్కీ. ఆ తర్వాత ఎంత నచ్చజెప్పినా రోషన్ వినకుండా తన వాదన వినిపిస్తుంటే ఇక అతని మాట పట్టించుకోకుండా ఎదురుగా వచ్చిన ఆటోలో కూర్చొని ఇంటికి వచ్చేసింది లక్కీ. ఇక చూస్తూ ఉండిపోయాడు రోడ్డు పైన రోషన్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన విరహ ప్రేమికురాలి జ్ఞాపకంగా తన దగ్గర దాచిన తమ ప్రేమ గుర్తులు మనకు లైవ్ లో చూపించబోతున్నాడు. అవి చూడగానే తన ప్రేమికురాలు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుందని అతని నమ్మకం అంటుంది లైవ్ లో కూర్చున్న మనీష. నవ్య ఈ ప్రోగ్రాం చేయడం ఇష్టం లేక హెడేక్ గా ఉందని లీవ్ తీసుకొని తన ఫ్లాట్ కి వెళ్ళిపోయింది. సో మిస్టర్ ప్రేమిక్, ఫస్ట్ జ్ఞాపకం ఏం చూపిస్తున్నారు అని అడిగింది మనీష నవ్వుతూ, చాలా ఆసక్తిగా ప్రేమికుణ్ణి చూస్తూ. వెంటనే అతను తన పక్కనున్న ఒక కాటన్ బాక్స్ లోంచి, అంటే అది కెమెరాకి కనిపించట్లేదు, అందులోంచి ఒక సత్తు బిందె తీశాడు. అది పూర్తిగా సొట్టలు పడి ఆఖరి ఊపిరితో కొట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. వాట్, ఇదా మీ ప్రేమ జ్ఞాపకం అని ఎంతో ఎగ్జైట్మెంట్తో ఇంటర్వ్యూ చేస్తున్న మనీష అంది. ఆమె ముఖం వాడిపోయింది ఆ బిందెను చూడగానే. అంత అసహ్యంగా ఉంది ఆ ఇత్తడి బిందె. ఎస్, ఇదే నా తొలి ప్రేమ తొలి జ్ఞాపకం. ఇది మామూలు బిందె కాదు. ఎల్లు వచ్చి గోదారమ్మ, ఎల్లా కిల్లా పండాదమ్మ, చిరులే పువ్వై వెళ్ళి ఎల్లమ్మ, కొంగుచాటు అందాలని కోలాటాలే వేస్తుంటే, ఊరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడమ్మ సోగాడా, నీగడంట నీదే లేరా బుల్లోడా అని పాట పాడాడు. ఏంటి బిందె గురించి చెప్పమంటే దేవత మూవీలోని సాంగ్ పాడుతున్నావు? ఒకప్పటి సెన్సేషనల్ మూవీ దేవత అయితే ఆ పాటకి ఈ బిందెకి ఏంటి సంబంధం అని అడిగింది మనీష. ఉంది మేడం, ఆ సినిమాలో శ్రీదేవి పట్టుకున్న బిందె చూశారు కదా, ఇప్పటికీ అందరూ చూస్తూ ఉంటారు. ఆ పాటలో ఆ బిందెని ఈ బిందె అంటే నమ్ముతారా అని అడిగాడు ప్రేమిక్. వాట్ నాన్ సెన్స్, ఆ బిందెకి ఈ బిందెకి పోలిక ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా శ్రీదేవి వాడిన ఆ బిందె నీ ప్రేమకి జ్ఞాపకం ఎలా అయ్యింది? విచిత్రంగా అనిపిస్తుంది. నాకే కాదు, మా ఆడియన్స్ కి కూడా అర్థం కాలేదు అంటుంది మనీష. ఒక్క నిమిషం మేడం, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిందె శ్రీదేవి గారు వాడిన బిందెనే, కాకపోతే షూటింగ్ మధ్యలో వేరే బిందె వాడారు మేడం. ఎందుకంటే మా అత్త, అంటే నా లవర్ వాళ్ళ అమ్మ, ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్. ఆ డాన్స్ చేసే వాళ్ళలో ఆమె కూడా ఉంది. కాకపోతే ఆమెకు కొంచెం చేతివాటం అలవాటు. ఫస్ట్ డే షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళిచ్చే అమౌంట్ తో పాటు బిందెలు కూడా కనిపించకుండా కొట్టేసుకొని వచ్చింది అంట. ఈ మాట నా ప్రేమికురాలే నాకు చెప్పింది అన్నాడు ప్రేమిక్. ఓకే, అయితే మీ ప్రేమకు గుర్తుగా దీన్ని
మీకు బహుమతిగా ఇచ్చిందా మీ లవర్ అని అడిగింది మనీష. కాదు మేడం, ఈ బిందెకు రిలేటెడ్ మాకు ఇంకొక సీన్ కూడా ఉంది. అప్పుడు ఈ బిందె నాకు జ్ఞాపకంగా మారింది అన్నాడు ప్రేమిక్. అబ్బా, ఎన్ని ట్విస్టులు మీ ప్రేమ కథలో అని అంది మనీష కాస్త ఆశ్చర్యంగా, చాలా అసహనంగా. మరి ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటది. డోంట్ మిస్ ఇట్. విరహ ప్రేమికుడు బ్రేక్ తర్వాత అంటూ తనే బ్రేక్ తీసుకున్నాడు. ఈసారి మనీషాతో పాటు ప్రోగ్రామ్ డైరెక్టర్కే కాక కెమెరామాన్ ఇంకా పక్కనున్న టెక్నీషియన్స్ కూడా అందరూ షాక్ అయిపోయారు అతని దెబ్బకి. బేకరీకి వచ్చిన లక్కీ రోషన్ తనకు ప్రపోజ్ చేయడం గురించి బంటికి చెప్పుకొని బాధపడుతుంది. ఏంటి వాడు? నీకు ముందే తెలుసా? నేనింకా భయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పరిచయమేమో అనుకున్నా అన్నాడు బంటి. కాదు బంటి, నాకు వాడు కాలేజీ దగ్గరే పరిచయం. మా కాలేజీ ముందు వాళ్ళది ఏదో రెస్టారెంట్ ఉందంట. ఎదవ, పైగా అన్ను బావని అన్న చెల్లెళ్ళంటున్నాడు. వాడికి జీవితంలో పెళ్లి కాకూడదు. ఇదే నా శాపం అంటుంది లక్కీ కోపంగా. అలా పెళ్లి జరగకపోతే నీకే ప్రాబ్లం లక్కీ అని నవ్వుతాడు బంటి. ఏంటి, నన్ను చూసే కామెడీగా ఉందా నీకు అని అడుగుతుంది బంటిని లక్కీ. కామెడీ కాదు కానీ నువ్వంటే నాకు కొంచెం కోపంగా ఉంది అన్నాడు బంటి. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది లక్కీ. మరి మా భయ్యాతో నీకు పెళ్ళైన విషయం బయట పెట్టొద్దు అంటున్నావు. కరెక్టే, సిచ్యువేషన్ బాలేదు. ఇప్పుడు మీకు పెళ్ళైన విషయం మీడియాకి తెలిస్తే లేనిపోని సీన్లు క్రియేట్ చేసి చూపిస్తారు మీడియా వాళ్ళు. నువ్వు ఆలోచించింది కూడా కరెక్టే, కానీ ఒక రకంగా నువ్వు భయ్యాన్ని చూసి భయపడడం అస్సలు బాలేదు. నువ్వు ఫ్రీగా ఉండొచ్చు కదా. మా భయ్యా ఏమైనా రాక్షసుడా? నిన్ను మింగేస్తాడా అని అటు చూడు, ఆ అమ్మాయి అబ్బాయిని అంటూ ఒక టేబుల్ దగ్గర ఉన్న ఒక జంటని చూపించాడు. ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళని చూస్తే నీకు ఏమనిపిస్తుంది లక్కీ అని అడిగాడు బంటి. ఏముంది, క్లాస్మేట్స్ అయి ఉంటారు. చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒకరి చెయ్యి పెట్టుకుని ఒకరికొకరు ఐస్ క్రీమ్ కూడా తినిపించుకుంటున్నారు. లవ్ బర్డ్స్ లా. అంటే వాళ్ళకి చాలా ఏళ్ల నుంచి పరిచయమేమో. మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇంకా లవర్స్, ఇంకేమనుకుంటాను అంటుంది లక్కీ నాన్ స్టాప్ గా. కానీ అంత లేదు లక్కీ. ఆ అమ్మాయి కాలేజ్ అన్నమాట నిజమే. ఇక్కడే లయోలా కాలేజ్లో. కానీ వీడు ఎదురుగా ఉన్న పాన్ షాప్ లో వర్క్ చేస్తాడు. ఇద్దరికి జస్ట్ 4 రోజుల ముందు పరిచయం అంతే అనగానే షాక్ అయిపోయింది లక్కీ. అవునా అంది ఆశ్చర్యంగా. మరి అది కూడా మన బేకరీలోనే పరిచయమైంది. నా కళ్ళ ముందే ఇద్దరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు లవర్స్ గా మారిపోయారు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది లక్కీ అని అడిగాడు బంటి. జనరేషన్ చాలా చెడిపోయిందని, పైగా వాళ్ళ అమ్మా నాన్నలు ఎన్నో ఆశలతో వీళ్ళను కని పెంచి ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం టైము డబ్బు వృధా చేస్తూ ఇలా చెడు తిరుగుడు తిరుగుతున్నారు బంటి అని ఒక పెద్ద లెవెల్లో స్పీచ్ ఇస్తుంది లక్కీ. చిచి, నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు లక్కీ అన్నాడు బంటి. అంటే వాళ్ళు చెడిపోయినందుకు నన్ను అంటున్నావా బంటి? ఏంటి నువ్వు అంటుంది అమాయకంగా లక్కీ. మరి నేనేం చెప్తున్నానో నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? అరే, అఫీషియల్ గా మీ మ్యారేజ్ ఇంకా అనౌన్స్మెంట్ చెయ్యలేదు. ప్రస్తుతం మా భయ్యాపై ప్రస్తుతం మా భయ్యా పైన పడ్డ నిందలు ప్రస్తుతం మా భయ్యా మీద నిందలు పడ్డందుకు ఇలాంటి టైంలో మీ పెళ్లి గురించి బయటకు చెప్పకపోవడమే మంచిది. కానీ నువ్వు మా భయ్యాతో ఫ్రీగా ఉండొచ్చు కదా. అంటే నా ఉద్దేశం ఇలా, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా అన్నమాట. అప్పుడు ఈ అనిక రోషన్ లాంటి వాళ్ళు మీ మధ్యలోకి రారు. ఒకవేళ వచ్చినా మీరు ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్నారని వాళ్ళకి అర్థమైపోతుంది. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? కాస్త క్లోజ్ అవ్వు మా భయ్యాతో అంటాడు బంటి. ఓకే, ఐ అండర్స్టాండ్. ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ ఇలా చెప్పలేదు బంటి అంటూ లక్కీ బాధపడుతుంది. ఇది ఒకరు చెప్పేది కాదు లక్కీ, నీకు నువ్వు అర్థం చేసుకోవాలి. మా భయ్యా అంటే నీకు చాలా ఇష్టం కదా అన్నాడు బంటి.
ఇష్టం కాదు ప్రాణం అంటుంది గారంగా. ఆ మాట నాకు కాదు మా భయ్యాకి చెప్పు అన్నాడు బంటి. ఓకే బంటి, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇక ఉంటా అంటూ బంటి చెప్పింది మైండ్‌కి ఎక్కించుకున్న లక్కీ ఈవినింగ్ ఇంటికి వెళ్తుంది. ఆ సొట్టలు పడ్డ బిందెను చూడగానే ఒక క్లారిటీ వచ్చింది. అతను అతనే అని సావిత్రికి. ఇక వెంటనే తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఈ టీవీ నెంబర్ తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది. టీవీ 66 అని కనిపిస్తుంది కదా అంటుంది తన ఫ్రెండ్. ఎహె అది కనిపిస్తుంది. ఆఫీస్ ఫోన్ నెంబర్ కావాలి అంటుంది సావిత్రి. ఓ అదైతే గూగుల్ అమ్మని అడిగితే తెలుస్తుందిలే అంటుంది తన ఫ్రెండ్. అలాగా మరి ఎలా అడగాలి? నాకు తెలీదు కదా! అంత చదువు నేను చదువుకోలే నీకు తెలుసు కదా! అని అడిగింది సావిత్రి. సరే మా చిన్నోడు బయటికి వెళ్ళాడు. ఆడు రాగానే నేను నంబర్ తీయిస్తాను. నువ్వు కంగారు పడకు. ఆడు ఎలాగో టీవీ టౌన్‌లో కూసున్నాడు. ఇక ఆడెక్కడికి పోడు. నీ దగ్గరికే వస్తాడు. నిన్ను ఎతుక్కోనీకనే టీవీ టౌన్ దగ్గర కూర్చున్నాడు. అర్థమైందా? అంటుంది ఆమె స్నేహితురాలు. అలాగే ఒకసారి ఆడు దొరకాలా? ఇక ఎవరికీ దొరక్కుండా దూరంగా ఎళ్ళిపోయి బతుకుతాం మా బతుకు మేము. ఇక ఆడితోనే ఆడెట్లా చెప్తే అట్లనే నా బతుకు. ఇన్ని రోజులు బతికి అర్థం లేదు. ఇప్పుడు ఆనితోనే నా బతుకు అర్థం అంటుంది ఎమోషనల్ అవుతూ సావిత్రి. నువ్వు ఫికర్ చేయకు. నేను ఉన్నాను కదా మీ ఇద్దరిని కలిపే పూచి నాది. మా చిన్నోడు వచ్చాక ఆఫీస్ ఎక్కడుందో కనుక్కొని ఆడినొకసారి వెళ్ళి రమ్మంట. ఏంటి? అంటుంది. వద్దు ఆ ఆఫీస్ ఎక్కడుందో కనుక్కోండి చాలు. నేను వెళ్ళి వస్తా. ఇక మిగతాది నేను చూసుకుంటా అంటుంది సావిత్రి. సరే సరే నేను కనుక్కొని మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది ఆమె స్నేహితురాలు. ఇక అప్పటి వరకు అండర్ గ్రౌండ్‌లో ఉన్న సావిత్రి తన మూటా ముల్లె సర్దుకోవడం స్టార్ట్ చేసింది. అది కూడా కాశీమామకు చెప్పకుండానే. మిర్రర్ ముందు అరగంట నుంచి మేకప్ చేసుకుంటుంది లక్కీ. అది కంప్లీట్ అయ్యాక సాడ్‌గా ఫేస్ పెట్టుకొని తనను తాను మిర్రర్‌లో చూసుకొని పర్లేదు ఏడుపు ముఖం పెట్టుకున్నా నేను అందంగానే ఉన్నాను. బావకి నచ్చుతాను అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి గురునాథం న్యూస్ ఛానల్ చూస్తుంటాడు. మెల్లిగా కిచెన్‌లోకి వెళ్ళి అత్తా బావ రాలేదా అని అడుగుతుంది. లేదు ఇంకా రాలేదు. కాల్ చేశాడు లేట్‌గా వస్తానని అంటుంది పుష్ప ఏదో పని చేస్తూ. మరి బావకి ఫుడ్ అడిగింది లక్కీ. వచ్చాక తింటా అన్నాడులే అంటుంది. సరే మరి మీరు పడుకోండి. నేను బావకి వడ్డిస్తా అంటుంది లక్కీ. అబ్బో! నీ తిండి నీకు తినడమే చేత కాదు. నువ్వు వాడికి వడ్డిస్తావా? అని అడుగుతుంది పుష్ప. అదేంటి వదినా? దాన్ని మరీ గారాబం చేసేస్తున్నావు? అంటే బాబు లేటుగా వచ్చినా ఇది పట్టించుకోదన్నమాట. అంతేనా? అంటుంది కోపంగా జయంతి పక్క నుంచి లక్కీని చూస్తూ. మరి నీ కూతురు గురించి నీకేం తెలుసు? నీ కూతుర్ని కోడలుగా చేసుకొని నా కూతురు ఏమీ సుఖపడదు. పైగా నీ కోడలికే కోడలవుతుంది నా కూతురు అంటుంది పక్క నుంచి సులోచనమ్మ బాధగా. యూ లోచన నువ్వు సైలెంట్‌గా ఉండు. ఇవాళట్నుంచి మా ఆయన్ని నేనే చూసుకుంటా అంటుంది ప్లేట్ తీసుకుంటూ లక్కీ. అబ్బో! అంది సులోచనమ్మ. పోనీలే లేటుగా అయినా దాని బాధ్యత అది తెలుసుకుంది కదా! వాడు వచ్చాక ఫ్రెష్ అయ్యే లోపల కర్రీ వేడి చేసి చపాతీ, రైస్, పప్పు తీసుకెళ్ళు వాడి రూమ్‌లోకి అంటూ అన్నీ చూపిస్తుంది పుష్ప. ఆ తర్వాత పుష్ప, జయంతి తమ రూమ్‌లోకి వెళ్ళిపోతారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.